మేడం నమస్కారం. నమస్కారం పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వల్లి గారికి ప్రేక్షకులకి నా నమస్కారం. ఏంటి మేడం మళ్ళీ దిగారు శివ రాజకీయాలు? సో పాపం ఆ కుటుంబానికి ఇంకా ఆ కార్యక్రమాలు కూడా కంప్లీట్ కాలేదు, అక్కడికి వచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత పాపం మాట్లాడితే పోలీసుల మీద విరుచుకుపడుతున్నారు. ఈయన పోలీసుల బట్టలు ఇప్పిస్తాను, ఏం అవసరమో ఏందో తెలియదు ఆయన. పవన్ గారు, ముందరగా అయితే లింగమయ్య కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. అవును. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే హత్యగావింపబడ్డారో వారికి న్యాయం జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్తాను పవన్ గారు, అసలు ఇష్యూ ఏంటండి? రెండు కుటుంబాల మధ్య తగాదాది కదా. పాపిరెడ్డిపల్లిలో రెండు కుటుంబాల మధ్య తగాదాది. సమ్ పర్సనల్ రైవలరీ దేర్ జరిగింది. దానికి రాజకీయ రంగు పులుదామని ప్రయత్నించాడు పాపం. సరే, రాజకీయ రంగు పులుదామని ప్రయత్నించినా సరే ఎక్కడా ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకని వచ్చి ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు అక్కడికి వచ్చి స్టార్ట్ చేశాడు డ్రామా. ఆస్కర్ లెవెల్ డ్రామా స్టార్ట్ చేశాడు. నేను ఒకటే విషయం అడుగుతానండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి భద్రతల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రంలో 2686 హత్యలు జరిగాయండి. నేను నంబర్స్ తో సహా చెప్తున్నాను పవన్ గారు. 2686. అంటే మీరు ఏమైనా తీసుకోండి, ఐ విల్ గివ్ యూ ద బ్రేకప్ ఆల్సో, కంప్లీట్ బ్రేకప్ కూడా ఇమ్మంటే కూడా ఇస్తాను నేను మీకు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్, దీంతో పాటుగా ఎక్కడికక్కడ మా పార్టీ ఆఫీస్ మీద దాడులు, అలా అంటే ఎవ్రీథింగ్ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కంప్లీట్ హేవైర్. రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఏదీ లేదు. అన్నిటికన్నా ఎక్కువగా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడిచింది పవన్ గారు 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది? ఒక హత్య జరిగిన వెంటనే పోలీసులు స్పందించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకున్నారా లేదా? అయిపోయింది కదా. అక్కడికి పోయి కుప్పిగంతులు వేస్తాడండి, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అక్కడికి పోయి మేము ఇది చేసేస్తాం ఊగిపోతున్నాడు. అదేదో రోగం వచ్చినట్టుగా చేతిలో పేపర్లు పట్టుకుని ఊగిపోతున్నాడు. ఎందుకండి ఊగిపోవడం? అసలు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది మీ పార్టీ కదా, మీ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గులు కదా, మీ పార్టీలో నువ్వు ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చినటువంటి సో కాల్డ్ నాయకులు కదా కదా. ఇవాళ బయటకు వచ్చి రాప్తాడ్ గురించి మాట్లాడతాడా? రాప్తాడ్ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాడా? అసలు ఎవరో తెలుసా రాప్తాడ్ ఎమ్మెల్యే? ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డికి? నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ అనుకుంటే, నిజంగా కూడా కూటమి ప్రభుత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలు కూడా బయటకు పెట్టలేడండి. కానీ మేము ప్రజాస్వామ్యానికి గౌరవం ఇస్తాం. ఇందాక పెద్దల వల్లి గారు మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు, వెనక నుంచున్నాడు చూసారా కానిస్టేబుల్ ఏమంటారంటే తల మీద ఉన్నటువంటి క్యాప్ ని టచ్ చేయమని చూడండి అన్నాడు. దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ పోలీస్ అండి. తమాషాలు ఆడుతున్నాడా? ఉరికిచ్చి కొడతారు అనుకుంటున్నాడు ఏదో, లేకపోతే ఇదేదో ఈ దిక్కుమాల హీరోయిజం అనుకుంటారండి పవన్ గారు. మీకు గుర్తుందా? ఒక మహానుభావుడు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువుని బజాట్లో పెట్టాడు. గుర్తుందా మీకు? ఒక మహానుభావుడు గుర్తున్నాడా? గుర్తుంది, ఎందుకులేండి పేరు. ఆ మహానుభావుడు పోలీసుగా ఉన్నప్పుడు మీసాలు మెలేసేసి తొడలు కొట్టేసి అన్నాడు చూసారా ఏవో కొన్ని మాటలు. ఆ రోజున హీరో అయిపోయాడు అనుకున్నారు. అలాంటి వాడికి తీసుకొచ్చి ఒక ఎంపీ సీట్ ఇచ్చాడు. ఏదో ఆ రోజున గుడిలో ఏదో తుక్కలో గెలిచాడు. గెలిచేటప్పటికి ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఇదేదో ఈ హీరోయిజం ఏదో బాగుంది అనుకున్నాడేమో.